న్యూస్ 24లో వివరాలు చూద్దాం. మంత్రి నారా లోకేష్ రానున్న ఎన్నికల బరిలో నిలవడం దాదాపు ఖాయమైంది. విశాఖ జిల్లా భీమిలి నుంచి లోకేష్ పోటీకి అధిష్టానం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. తాత ఎన్టీఆర్ బాటలో ఉత్తరాంధ్ర నుంచి లోకేష్ పోటీ చేసేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం. విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేయాలని తొలి నుంచి భావిస్తున్నారు. అటు భీమిలి నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావును విశాఖ నార్త్, చోడవరం, అనకాపల్లి నియోజకవర్గం సీట్లు కేటాయించే అవకాశం ఉంది. మహిళల ఆత్మ గౌరవం కోసమే డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని కార్యక్రమాల్లో డ్వాక్రా మహిళల పాత్ర కీలకమని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని అమరావతిలోని ప్రజావేదికలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. త్వరలోనే డ్వాక్రా సంఘాల సభ్యులకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్నట్టు సీఎం మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే ఐటీ గ్రిడ్ కేసు తెరపైకి తెచ్చారని సినీ నటుడు శివాజీ అన్నారు. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చౌర్యం అంశం ప్రధాని మోడీ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు. అర్థం లేని డేటా చౌర్య అంశాన్ని తెర మీదకు తెచ్చి రైల్వే జోన్ హోదా అంశాన్ని పక్కన పెట్టారన్నారు. 2015లోనే తెలంగాణ రాష్ట్రంలో సమాచార చౌర్యం జరిగిందని, ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని కేసీఆర్ తెలంగాణలో చేపట్టారని, నిజమో కాదో ఆయనే చెప్పాలని శివాజీ ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ ఒక రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేయడం రాజ్యాంగ విరుద్ధమని శివాజీ ఎద్దేవా చేశారు. డేటా వివాదం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థపై జరుపుతున్న విచారణను నిలిపివేయాలని, కేసును కొట్టివేయాలని ఆ సంస్థ డైరెక్టర్ అశోక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మాదాపూర్లో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తనపై అక్రమంగా కేసులు బనాయించారని, ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని, అప్పటి వరకు ఈ కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అశోక్ కోరినట్టు తెలుస్తోంది. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి అని, ఇదో మినీ భారతదేశం లాంటిదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 16 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీని శాసించే అవకాశం ఉంటుందన్నారు. కోంపల్లిలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. కేసీఆర్ను ప్రజలంతా తమ పెద్ద కుమారుడని చెప్పుకుంటున్నారన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు మేనమామలాగా కేసీఆర్ సాయం అందిస్తున్నారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకు జనసేన కట్టుబడి ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళగిరిలో పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం నాయకులతో సమావేశమై పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన వీర మహిళ విభాగం హాయ్లాండ్లో నిర్వహించిన మహిళా సాధికార సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు దక్కేలా పోరాటం చేయడానికి జనసేన కృతనిశ్చయంతో ఉందన్నారు.
దశాబ్దాల తరబడి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న తన ఓటు గల్లంతు కావడం దారుణమని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో జరిగిన మహిళా దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. నంద్యాలలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఓట్లను కూడా తొలగించారని మంత్రి తెలిపారు. తమకు ఆ విషయం తెలియదని అధికారులు సమాధానం చెప్పారని మంత్రి అన్నారు. ఓట్ల తొలగింపు వెనుక వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు. ఎన్నికల్లో 8 సార్లు పోటీ చేసినా తన ఓటే గల్లంతైతే ఇక సామాన్య ప్రజల ఓట్ల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువ శాతం ప్రజలు తెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపుతుండటంతో వైసీపీ నేతలు చివరకు తెలుగుదేశం పార్టీ ఓటర్లను తొలగిస్తున్నారని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఓటర్లను తొలగించాలనే ఉద్దేశంతో ఫామ్ 7ను ఎన్నికల అధికారికి ఆన్లైన్లో అప్లై చేశారని ఆరోపించారు. ఓట్ల తొలగింపు విషయమై విచారణ చేపట్టిన ఎన్నికల అధికారులు ఫామ్ 7 అప్లై చేసిన ఓటర్లు సరైన వ్యక్తులు కాదని తేల్చి చెప్పారన్నారు. నిత్యం రద్దీగా ఉండే జనావాస ప్రాంతాల్లో విద్యార్థులు రెచ్చిపోయారు. 4 గంటల పాటు రోడ్లపైన బీభత్సం సృష్టించారు. కనిపించిన వారిపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. జనావాస ప్రాంతాల్లో జరిగిన విద్యార్థుల వార్తో స్థానికులు హడలిపోయారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని శ్రీ కవిత డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వద్ద విద్యార్థి గ్రూపుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేయడంతో విద్యార్థులు పారిపోయారు. గొడవకు కారణమైన 4 విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విద్యార్థులు గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా టీడీపీలో చేరిన సందర్భంగా గుత్తి పట్టణంలో గుప్తా అభిమానులు టీడీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందంటే అందుకు చంద్రబాబే కారణమన్నారు. వైసీపీ అధినేత జగన్ కు ఓటు వేస్తే అంతకంటే పెద్ద పొరపాటు మరొకటి ఉండదని గుప్తా అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మధుసూదన్ గుప్తా పిలుపునిచ్చారు. విశాఖ రైల్వే జోన్ను 11 నెలల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మొత్తం ప్రక్రియను 3 ఏళ్లలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్ ప్రకటించారు. రైల్వే జోన్కు సంబంధించి ఇప్పటికే ఓఎస్డీని నియమించినట్టు చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు సమయం పడుతుందని రైల్వే శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛగా ఉన్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గత నెలలో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. దీనికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని నామకరణం చేశారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్య ప్రచారంపై టీడీపీ అధికార ప్రతినిధి యామిని చట్టపరమైన చర్యలకు దిగారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఆమె తరపున ఫిర్యాదు దాఖలైంది. ట్విట్టర్ వేదికగా ట్రోలింగ్కు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. సైబర్ చట్టాలు ఉన్నప్పటికీ పోలీసులు ఏం చేస్తారో అన్న నిర్లక్ష్యంతో కొందరు ఇలా చేస్తున్నారని యామిని అన్నారు. అన్ని పార్టీల్లోనూ మహిళా నేతలకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని వాపోయారు యామిని. పాదాచారులు రోడ్డు దాటే సమయంలో వాహనాలను నియంత్రించేందుకు ఓ రోబో త్వరలో హైదరాబాద్ రహదారులపై దర్శనమివ్వనుంది. ట్రాఫిక్లో పాదాచారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు రోబోటిక్స్ అనే సంస్థ విద్యార్థులతో ఓ రోబోను ఆవిష్కరించింది. సంస్థలో శిక్షణ పొందిన 6 విద్యార్థులతో కలిసి 2 నెలల పాటు శ్రమించి రోడియో పేరిట చిన్న సైజు రోబోను రూపొందించారు. పాదాచారులు రోడ్డు దాటే సమయంలో వాహనదారులను ఈ రోడియో అప్రమత్తం చేస్తుంది.
రోబో మధ్యలో ఉండే స్క్రీన్ పైన ట్రాఫిక్ నిబంధనలు కనిపిస్తాయి. ఈ రోబోను వాహనాల బ్యాటరీ ద్వారా ఛార్జింగ్ చేస్తారు. ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ అయిన తర్వాత 5 గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తుంది. వెల్కమ్ బ్యాక్. కోస్తాలో వాతావరణ అనిశ్చితి నెలకొంది. మధ్యాహ్నం వరకు ఎండ ఉక్కపోతా ఉంటున్నాయి. అదే సమయంలో సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండటంతో సాయంత్రానికి పలుచోట్ల క్యూములోనింబస్ మేఘాలు ఆవరించి పిడుగులు, ఉరుములు, ఈదురుగాలతో వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉదయం వరకు వేపాడ, నందిగామల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడ ఉరుములు, పిడుగులు, ఈదురుగాలతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా రాయలసీమ, కోస్తాల్లో మిగిలిన చోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. తిరుపతిలో 40.2, అనంతపురంలో 39.5, కర్నూలులో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణానికి తోడు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకుల కారణంగా పెట్రోల్ ధరలు మరోసారి వినియోగదారులకు భారంగా మారుతున్నాయి. 15 రోజులుగా స్వల్పంగా పెరుగుతున్నాయి. గతేడాది అక్టోబర్లో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన పెట్రోల్ ధర ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే గత 15 రోజులుగా లీటర్కు రూపాయికి పైగానే పెరిగింది. పెట్రోల్ ధర లీటర్కు 7 పైసలు, డీజిల్ ధర లీటర్కు 10 పైసలు చొప్పున పెరిగాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 76 రూపాయల 10 పైసలు, డీజిల్ ధర 72 రూపాయల 42 పైసలకు చేరింది. అయోధ్యలోని రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో మధ్యవర్తిత్వం జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. సామరస్య పరిష్కారం కోసం ఈ కేసును మధ్యవర్తికి అప్పగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఇందుకోసం 3 సభ్యులతో కూడిన ప్యానెల్ను కూడా నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫుల్లా నేతృత్వంలోని ఈ ప్యానెల్లో ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉన్నారు. విచారణ మొత్తం ఫైజాబాద్లో జరుగుతుందని న్యాయస్థానం తెలిపింది. విచారణ ప్రక్రియను 4 వారాల్లో ప్రారంభించి 8 వారాల్లోగా పూర్తి చేయాలని ప్యానెల్ను కోర్టు ఆదేశించింది. మధ్యవర్తుల కమిటీ జరిపే విచారణను రికార్డు చేయాలని ధర్మాసనం పేర్కొంది. అయితే మధ్యవర్తుల కమిటీ విచారణను మీడియాకు వెల్లడించకూడదని ఆంక్షలు విధించింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా కృషి చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అలాగే మహిళలపై జరుగుతున్న అకృత్యాలను సహించే ప్రసక్తే లేదన్నారు. అందుకోసం తగిన విధానాలను రూపొందిస్తామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని జైపూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం లోక్సభ, శాసనసభలో వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాల్సిన తక్షణ అవసరం ఉందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. మిజోరాం గవర్నర్ పదవికి కుమ్మనం రాజశేఖరన్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. అస్సోం గవర్నర్ జగదీష్ ముఖీకి మిజోరాం గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు రాజశేఖరన్ మీడియాకు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేరళలో పార్టీ విజయానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున ఆయన బరిలోకి దిగనున్నట్లు సమాచారం. గతంలో కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగాను రాజశేఖరన్ వ్యవహరించారు. ప్రముఖ హాస్య నటి కోవై సరళ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కమల్ హాసన్ సారథ్యంలో నడుస్తున్న మక్కల్ నీతి మయ్యం ఎన్ఎంఎం పార్టీలో చేరారు. మహిళా దినోత్సవం సందర్భంగా పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో కోవై సరళ పాల్గొన్నారు. త్వరలో మక్కల్ నీతి మయ్యం
కాస్త మగరిల్ నీతిమయంగా మారుతుందని, ఆ స్థాయిలో పార్టీలో మహిళల సంఖ్య పెరుగుతుందన్నారు. తమిళనాడులో మహిళలు అణచివేతకు గురయ్యారని ఆరోపించారు. మహిళల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీకే ఓటు వేయాలని, ఇంట్లోని పురుషులను ఒప్పించాలని కోవేసర్ల పిలుపునిచ్చారు. వివిధ రంగాల అభివృద్ధికి కృషి చేసిన మహిళలు తమ పార్టీలో చేరడం ప్రోత్సాహకరంగా ఉందని కమల్ ఆనందం వ్యక్తం చేశారు.